ద్రౌపది శపథం ఎందుకు చేసిందో తెలుసా? మహాభారతంలో చాలా ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి ద్రౌపది శపథం. ఈ శపథమే కురుక్షేత్ర యుద్ధానికి మౌలిక కారణాల్లో ఒకటి. ఇప్పుడు దీని వెనుక ఉన్న కారణాలను సులభమైన తెలుగులో తెలుసుకుందాం. జూదంలో పాండవుల పరాభవం. ఒకరోజు కౌరవులు పాండవులను ఆటలో జూదంలో పిలిచారు. దుర్యోధనుడి చక్కటి కుట్రతో పాండవులు తమ సర్వస్వాన్ని కోల్పోయారు. చివరికి ద్రౌపదిని కూడా జూదంలో పెట్టి ఓడిపోయారు. ఇది మహా ఆగ్రహానికి, అవమానానికి దారితీసింది. ద్రౌపదిని సభలోకి లాగడం, పాండవులు జూదంలో ఓడిపోవడంతో దుశ్శాసనుడు ద్రౌపదిని బలవంతంగా రాజసభలోకి లాగాడు. ఆమెను మగమందిరంలో అందరి ముందు అవమానపరిచే ప్రయత్నం చేశాడు. ఆమె వస్త్రహరణ చేయబడ్డ సమయంలో ఆమె భర్తలు పాండవులు ఎవరూ స్పందించలేదు, ఎందుకంటే వారు అప్పటికేలుగా మారిపోయారు. ఆ సమయంలో ద్రౌపది బాగా బాధపడి శ్రీకృష్ణుని ప్రార్థించింది. ఆయన కథతో ఆమె చీర ఎప్పటికీ అయిపోలేదు. దీన్ని మనం అఖండ చీర కథగా తెలుసుకుంటాం. ద్రౌపది శపథం. ఈ ఘోరమైన అవమానాన్ని చూసిన ద్రౌపది కోపంతో ఒక శపథం చేసింది. నాలో రక్తం ఉన్నంత వరకు నేను నా జుట్టు కట్టుకోను. నేను దుశ్శాసనుని రక్తంతో నా జుట్టు తరిపే వరకు ఆ శపథం నిలుస్తుంది. ఇది తలచుకుంటేనే గుండె వేదనతో నిండుతుంది. ఈ శపథం కేవలం ఆమె ఆవేదనను మాత్రమే కాదు, ఆ సమయంలో సమాజంలో మహిళల స్థితిని కూడా తెలియజేస్తుంది. ఈ శపథం యుద్ధానికి ఎలా దారితీసింది? ఈ శపథం పాండవుల్లో ఒక మంటను రేపింది. వారు తమ భార్యను, తమ గౌరవాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని స్పష్టంగా తెలుసుకున్నారు. కౌరవులు ఎంత దారుణంగా వ్యవహరించారో దానికి తగిన శిక్ష ఇవ్వాలి అనే కోరిక వారు మనసులో ఉంచుకున్నారు. శ్రీకృష్ణుడి సాయం మరియు ధర్మాన్ని కాపాడే సంకల్పంతో పాండవులు చివరకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ యుద్ధం అన్యాయాన్ని అంతం చేయడానికి, ద్రౌపది అవమానానికి న్యాయం చేయడానికి జరిగినది. ముగింపు. ద్రౌపది శపథం ఒక ఆడవారి గౌరవానికి, అగౌరవానికి మధ్య జరిగిన ఘర్షణకు ప్రతీక. ఆమె చేసిన శపథం చిన్నది కాదు, అది పాండవులను ఉద్యమానికి దారి తీసిన శక్తివంతమైన మాట. ధర్మం రక్షించబడాలంటే అన్యాయం ఎదిరించాల్సిందే. ఇది మనం ఈ కథనంలో నేర్చుకోవలసిన ముఖ్యమైన బోధ.